నమస్కారం అండి. ఈనాడు మనము నీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్గా ఎందుకు నీళ్ళ గురించి ఇంత తీవ్రంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, నీళ్ళు అనేది ఫస్ట్ వర్షాధారమే ప్రధాన అంశం. వర్షం వస్తేనే కదా నీళ్ళు, కాలువలు పారేది, నదులు పారేది, ఏమైనా కాదు వర్షం. ఇప్పుడు ముఖ్యంగా అనంతపురం దృష్టిలో చూసినట్లయితే, అనంతపురంలో వర్షం ఒకప్పుడు అంటే ఇప్పుడు 552 మిల్లీమీటర్ల వర్షపాతం అనంతపురం యొక్క సగటు. అయితే ఇప్పుడు 552 వర్షపాతం అనేది దాదాపు 100 నుంచి 130 రోజుల దాకా కురిసేది. కానీ అదే వర్షపాతమే ఇప్పుడు 30 నుంచి 40 రోజులకే కురిసి వెళ్ళిపోతుంది. అంటే ఈ 30 నుంచి 40 రోజుల్లోనే ఎలా పంటలు పండిస్తాము, వర్షాధార పంటలు అంటే వేరుశనగ కావచ్చు, కొర్ర కావచ్చు, సజ్జ కావచ్చు, జొన్న కావచ్చు, ఎట్లా పండించడానికి వీలవుతుంది. ఇప్పుడు సమస్య అయిపోయింది. అందుకే రైతుకు పంట రావడం లేదు చేతికి. రైతు పంట రాదు కాబట్టి నష్టపోతున్నాడు. పెట్టుబడులన్నీ తిరిగి రావడం లేదు. సమస్య ఎదుర్కొంటున్నాడు రైతు, అనంతపురం జిల్లా రైతు. మనం దీన్ని నమ్ముకోలేవు కదా, వర్షం నమ్ముకోలేకపోయినాము. భూగర్భ జలాల మీద పడినాడు. అనేక బావులు వేసినాడు. బావులు వేసి ఓ బావులో పడవచ్చు, ఒక 10-15 బావులు వేసి కూడా ఎండిపోయేట్టు ఉన్నాయి. మళ్ళీ భూగర్భ జలాలు ఇంకొకసారి డబుల్ మోటార్స్ వేసి ఎక్కడ పడితే ఆ నీరు పాతాళ లోకంలో ఉంటాయి. అవి తీసుకురావడానికి 2-3 మోటార్లు పెట్టుకోవాలా, పంప్ చేసుకోవాలా, అవి కూడా ఎన్నాళ్ళు నిలబడతాయి. కాబట్టి వర్షం మీద ఆశ పోయింది, భూగర్భ జలాల మీద ఆశ పోయింది. ఇంకా ఆశ ఉండేది ఇక్కడ మనిషికి అంటే నదీ జలాల మీద ఆశ ఉంది. ఓహో, ఎక్కడో ఒకసారి పెద్ద వర్షాలు పడతాయి, ఆ వాగులు వంకలే నదులై పారుతూ సముద్రం అయిపోతూ ఉంటాయి. ఆ నదులు మళ్లించుకుంటే బతుకుతాము అనేది ఇప్పుడు అనంతపురం జిల్లా ప్రజలు ఆశిస్తున్నటువంటి విషయం. కాబట్టి ఇంకా తప్పని పరిస్థితిలో ఇంక వాళ్ళు అనేక ఆశలు పెట్టుకున్నారు, అనేక లెక్కలు వేసుకున్నారు, అనేక ట్రిబ్యునల్స్ పరిశీలించినారు, ఓహో అనేక ప్రాజెక్టులు పరిశీలించినారు. ఇప్పుడు ఒక ఆశ ఏమంటే అనంతపురం జిల్లానికి కేవలము ఆల్మట్టి బుక్కపట్టు లింక్ కెనాల్ మీద ఒక ఆశ ఉంది. అంటే సమాంతర కాలం కూడా లేదు, ఎందుకంటే ఆల్రెడీ తుంగభద్ర నీళ్ళు కూడా వాడేసుకుంటున్నారు. కాబట్టి తప్పని పరిస్థితిలో అక్కడి నుంచి ఆల్మట్టి బుక్కపట్టు లింక్ కెనాల్ దారే కనీసం వాళ్ళు వరద జలాన్ని మళ్లించరా? ఎందుకంటే యావరేజ్గా ఇప్పటికి కూడా 453 టీఎంస్ వరద నీళ్ళు బంగాళాఖాతంలో కలిసిపోతున్నాయి. కాబట్టి ఆ నీళ్ళైనా మా మీద దయ చూపడరా అనే దాంట్లో అనంతపురం రైతాంగము, అనంతపురం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి అనంతపురం ప్రజలు, అనంతపురం ఓటర్లు ఈ విషయాన్ని గమనించి మన దగ్గరకు వచ్చే రాజకీయ నాయకులు ఎన్నికలు నేపథ్యం ఉంది కాబట్టి ఎన్నికలు వచ్చిన ప్రతి రాజకీయ పార్టీని అయా అనంతపురం జిల్లా ఎట్లా బతికిస్తారు, ఎలా నీళ్ళు తెచ్చిస్తారు, ఇది ఆల్మట్టి బుక్కపట్టు లింక్ కెనాల్ ఉంది కదా, దీన్ని ఎట్లా మీరు ఆలోచన చేస్తారు, మీ పథకం ఏంటి, మీ ఆలోచన ఏంటి అన్న విషయాన్ని రాజకీయ నాయకుల్ని ప్రశ్నించాల్సిన అవసరము ప్రతి ఓటర్ మీద ఉంది. అప్పుడే అనంతపురం జిల్లా బతకడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏదో బెంగళూరు గురించో ఇంకో ప్రాంతాల గురించో జోకులు వేసుకోవడం కాదు, నీ దగ్గర నీ కాళ్ళ కింద జరగబోతున్న విషయాన్ని గుర్తించకపోతే నువ్వు రాబోయే రోజుల్లో భవిష్యత్తులో మరింత సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అప్రమత్తం కావాల్సిన అవసరం మరింతగా ఉంది అని చెప్పేసి అనంతపురం జిల్లా ప్రజానీకానికి గుర్తు చేస్తూ, అనంతపురం జిల్లాలో ఉన్న 50 లక్షల మంది ప్రజానీకము చైతన్యం కావాలని చెప్పేసి 100 టీమ్స్ రామాంజనేయులు పిలిపిస్తున్నాడు. మిత్రులారా, ఈరోజు ఏ సమస్యనైనా మనం పరిష్కరించుకోవాలంటే ఒక శాస్త్రీయ ఆలోచన దృక్పథం ఉండాలి. అంటే ఏమి, ఒకసారి ఏదో జ్వరం వచ్చింది, పిల్ల అడ్డం వచ్చా, కుక్క అడ్డం వచ్చా అనేది కాదు అనమాట. దానికి కారణం ఏంది అనేదాన్ని విశ్లేషించుకోవడానికి ఈరోజు అనేక అంశాలు మన దగ్గర ఉన్నాయి. ఈరోజు అంటే ఏ అంశాన్నైనా కావచ్చు, అది విద్య, ఆరోగ్యమా, లేకపోతే వ్యవసాయ రంగమా, లేకపోతే నీళ్ళ, ఇంకా ఏదైనా కావచ్చు, అనేక అంశాలను శాస్త్రీయంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే సర్చ్ ఫర్ ట్రూత్ అనేది సైన్స్ అనే మూలాంశం. కాబట్టి ఈ సర్చ్ ఫర్ ట్రూత్లో వచ్చినటువంటి సత్యాలను అన్వేషించుకొని వాటన్నిటిని వెలుగులో తీసుకొని వచ్చి ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ఈ సత్యం తోడ్పడుతుంది. అప్పుడే మానవ సమాజం పురోగమనం చెందుతుంది. ఇది నమ్ముతుంది ఈ సైన్స్ విధానం. కాబట్టి జన విజ్ఞాన వేదిక సైంటిఫిక్ టెంపర్మెంట్ని ఈ విధంగా చూస్తుంది. అనేక సత్యాలని ప్రధాన విద్యారంగంలో కావచ్చు, లేకపోతే ఆరోగ్య రంగంలో కావచ్చు, అంటే అంతేగా అనేక రైతు సంబంధ అంశాలు కావచ్చు, వీటి మీద విస్తృతంగా పనిచేసే అంశాలు చాలా ఉన్నాయి. సరే, మన ఇప్పుడు ఒకసారి అక్షరాస్యత ఉద్యమాన్ని పాల్గొనింది జన విజ్ఞాన వేదిక. పాల్గొని అక్షరాస్యత ఉద్యమాన్ని విజయవంతం చేస్తూ యాక్చువల్గా సారాయి వ్యతిరేక ఉద్యమాన్ని తీసుకురావడం చేసింది డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు లాంటి వారు, తర్వాత విజయ్ కుమార్ లాంటి వారు, అదే బాలసుబ్రహ్మణ్యం గారు, చాలామంది జన విజ్ఞాన వేదిక నాయకులు, కార్యకర్తలు అందరూ విస్తృతంగా పాల్గొనడము, ఇతర ప్రజా సంఘాలు కలుపుకోవడంతో సారాయి వ్యతిరేక ఉద్యమం అనేది ఆంధ్రప్రదేశ్లో కొత్త మలుపు తీసుకొచ్చింది.
యాక్చువల్గా అంటే ప్రభుత్వాన్ని మార్చే శక్తికి సైన్స్ ఉద్యమానికి ఉందని నిరూపించింది. అదేవిధంగా మెట్ట సాగు రైతుకు ఉచితంగా కరెంటు ఇవ్వచ్చు అనే విషయాన్ని ఒక లక్షలాది కరపత్రాలు వేసి జనవిజ్ఞాన ప్రచారం చేసింది. దీనికంతా రైతు కుటుంబంలో వచ్చినటువంటి డాక్టర్ బ్రహ్మారెడ్డి గారి యొక్క కృషి ఫలితమే అని చెప్పుకోవచ్చు. అంటే ఈ మెట్ట సాగు ఉచిత కరెంటు ఇవ్వచ్చు. అదేవిధంగా దాన్ని మనం చేసుకుంటూ రఘు గారు ఆ రోజు గుంటూరులో ఆయన అంటే ఈ ఉచిత కరెంటు విద్యుత్ ఇవ్వచ్చు అని చెప్పేసి రోషయ్య గారి సమక్షంలోను వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి సమక్షంలోను చెప్పడం వల్ల ఆ రోజు చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్ళింది. ఆ రోజు అయా రైతుకు ఉచితం కరెంటు ఇవ్వచ్చు, మెట్ట సాగు రైతు కూడా ఉచితం కరెంటు ఇవ్వచ్చు మన ఇది అన్నీ అని చెప్పేసి లెక్కలన్నీ డేటాలన్నీ ముందు పెట్టడం వల్ల ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆయన హామీ ఇచ్చినారు. నేను అయిన వెంటనే మీ ఇంత మంచి నిపుణులు ఈ విషయాలు చెప్పినారు కాబట్టి మేము ఖచ్చితంగా మేము గెలిస్తే మేము అధికారం చేపట్టిన వెంటనే రైతులకు ఉచిత కరెంటు విద్యుత్ ఇస్తామని చెప్తున్నాం. ఇవన్నీ కూడా జనవిజ్ఞాన వేదిక రాజకీయాల్లో కూడా మార్పులను కోరుతుంది. ఎందుకు కోరుకుంటుందంటే ప్రజల సమస్యలను దృష్టి తీసుకువెళ్తుంది, ప్రభుత్వాల దృష్టికి, రాజకీయ పార్టీల దృష్టికి కూడా అనేక వెళ్తూ అదే ఆరోగ్య విషయాలు కావచ్చు, లేకపోతే రైతు సమస్యలు కావచ్చు. అదేవిధంగా ఎడ్యుకేషన్లో అనేకమైనటువంటి వందలాది పుస్తకాలని వెలుగులో తీసుకొచ్చి విద్యార్థులకు అందించడానికి విశేషమైన కృషి చేసింది జనవిజ్ఞాన వేదిక. జనవిజ్ఞాన వేదిక అనేది ఓ సైన్స్ టెంపర్మెంట్ని ప్రజల్లో తీసుకెళ్ళింది. అనేక మిరాకిల్స్ ఎక్స్పోజింగ్స్ క్యాంపెయిన్స్ని చాలా పని చేసింది. అదేవిధంగా ఎక్కడ పోయినా కూడా ఎలాంటి భయాందోళన ఉన్న చోటు అంతా కూడా పోయి వాళ్ళ సమాధానపరిచి వాళ్ళ దయ్యాలు భూతాలు లేవని చెప్పి వాళ్ళందరికీ కన్విన్స్ చేసి తీసుకోవడం జరిగింది. కాబట్టి జనవిజ్ఞాన వేదిక అనేది కేవలం ఏదో కాదు, ఈ సైన్స్ టెంపర్మెంట్ అనేది ప్రజలందరూ చేరుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ ఆలోచన అయితే ఈ దురదృష్టకరం ఏమంటే ఈనాడు విద్యా విధానంలో సైన్స్ టెంపర్మెంట్ ఒక రకంగా అనుకున్నంత బలంగా లేదని చెప్పవచ్చు. చదువుకున్న వాళ్ళు మూఢనమ్మకాల వైపు ప్రయాణం చేస్తున్నారు. ఇది కొత్త ట్రెండ్ మనకు కనపడతా ఉంది. రాకెట్లు అంతరిక్షంలో పోతున్నప్పటికీ కూడా మనిషి ఈ మానసిక దారిద్ర్యం నుంచి ఇంకా బయటపడడం లేదు. నిజమే, ఆ స్వార్థము, వంచన, మోసాలు అన్నీ కూడా ఒక రకమైన దారిద్ర్యం అనేది మానసిక దారిద్ర్యం అని మేము చెప్పుకోవచ్చు. కాబట్టి వీటి నుంచి కూడా విముక్తి చెందాల్సి ఉంది. ఎందుకంటే అతను పుట్టు పూర్వత్రాలు తెలుసుకోగలిగితే, అతను పుట్టు జన్మను తెలుసుకోగలిగితే, అతనికి ఇతరులకు ప్రకృతి సంబంధం ఎలా తెలుసుకుంటామో మనిషికి ఒక సంబంధం తెలుసుకుంటే ఈ కులాలు మతాలు అవన్నీ కూడా దూది పింజర్లాగా తేలిపోతాయి. కాబట్టి మనిషిని మధ్య సమైక్యపరుస్తుంది, దగ్గర చేస్తుంది సైన్స్ అనేది. కాబట్టి మనం అనుకున్న మిత్రులారా, తప్పకుండా ఈ సైన్స్ ఉద్యమాన్ని బలపరచండి, జనవిజ్ఞాన వేదిక లాంటి ప్రజా సమస్యలను బలపరచండి. అప్పుడు సమాజంలో వస్తున్న అనేక సమస్యలకు మీరే పరిష్కారాలు చూపించిన వాళ్ళు అవుతారు. యాక్చువల్గా అనేక సత్యాలు వెలుగులోకి తీసుకొని వచ్చిన వాళ్ళు అవుతారు. వచ్చిన తర్వాత అనేక సమస్యలు పరిష్కరించగలుగుతారు. మహిళా సాధికారికత చేకూరుతాము, సామాజిక న్యాయము అనేది వస్తుంది, అందరికీ అభివృద్ధి ఫలాలు అందడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ప్రక్షాళన జరగాలంటే సైన్స్ ఉద్యమే శరణ్యం తప్ప ఇంకోటి లేదు. కాబట్టి విజ్ఞులైన మనమంతా కూడా భారతదేశంలో ఉన్న ప్రతి ఆధునిక పూర్వకాలంలో ఉన్నటువంటి అనేకమైన సైన్స్ సత్యాలను కూడా సైన్స్ ఉద్యమం ఎప్పుడు తృణీకరించదు. వాటిని కూడా గౌరవిస్తుంది, తీసుకుంటుంది. సత్యం అని తేలితే నిమిషంలో తన స్వభావాన్ని మార్చుకునే గుణము కేవలము సైన్స్ ఉద్యమానికి మాత్రమే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంటే అక్కడ బ్రహ్మారెడ్డి లాంటి వారు కావచ్చు, ఇంకా ఏ సమస్యలైనా కావచ్చు, మీరు జాయిన్ కావండి. మీ మెదస్సును మరింతగా అభివృద్ధి పరుచుకొని మీ జీవితాలను, సమాజ జీవితాలకు అభివృద్ధి కావడానికి మీ వంతుగా సహాయపడతారు. కాబట్టి మిత్రులారా, పెద్దలారా, సైన్స్ను నమ్మండి, సత్యాన్ని నమ్మండి. అప్పుడే ఈ మానవులు అనేక సమస్యలకు, ప్రకృతి సమస్యలకు నుంచి ఈ సమాజాన్ని, ఈ ప్రకృతిని విముక్తి కలిగించడం అని చెప్పేసి మనవి చేసుకుంటూ మీ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు భారతదేశము రాజకీయాలు అనేటివి ఏ స్థితిలో ఉన్నాయి అని ఆలోచన చేస్తే భారతదేశం యొక్క రాజకీయాలు ఏంది అనిపిస్తుంది. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అని మనం చెప్పుకుంటూ ఉంటాం. మనం చదువుకున్నప్పుడు అదే కనపడుతున్నాం, సభలలో సమావేశాలు ఇదే వినిపిస్తూ ఉంటాం. నిజంగా చాలా వైవిధ్యమైనది భారతదేశం. ఉపఖండ లక్షణాలన్నీ భారతదేశానికి ఉన్నాయి. ఒకవైపు ఎడారులు ఉన్నాయి, ఒకవైపు పచ్చని పొలాలు ఉన్నాయి, పీఠభూములు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, చుట్టూ మూడు వైపులా. అంటే ఎంత డిఫరెంట్గా ఉంటుంది.
బయోడైవర్సిటీ కూడా చాలా విభిన్నంగా ఉంటుంది యాక్చువల్గా. కాబట్టి అది నల్లమల తీసుకున్నామా, లేకపోతే వెస్టర్న్ ఘాట్స్ తీసుకుందామా, లేకపోతే ఏ మాలాలు తీసుకున్నామా, లేదా వింధ్య పర్వతాల దగ్గర ఉన్న అడవుల్లో మనం పరిశీలిద్దామంటే ఎన్నో రకాల క్రిమికీటకాల నుంచి అనేక బయోడైవర్సిటీ మనకు కనపడుతుంది. అంటే ప్రకృతి ఎంతో వైవిధ్యంతో కూడుకున్నది. మానవ సమాజం కూడా అంతే వైవిధ్యంతో కూడుకున్నది. భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి. హిందూ మతం ఉంది, క్రైస్తవ మతం ఉంది, మహమ్మదీయులు ఉన్నారు, జైనులు ఉన్నారు, పార్సీలు, బౌద్ధులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు. అనేక మతాలు వాళ్ళు ఉన్నాయి, అనేక కులాలు వాళ్ళు ఉన్నాయి, అనేక ఆచార సంప్రదాయాలు ఉన్నాయి, అనేక అలవాట్లు కూడా ఉన్నాయి. కానీ మనిషికి హాని చేయనంత వరకు, ఒక పక్కన మనిషికి హాని చేయనంత వరకు వాళ్ళ అలవాట్లకు మనకు సమస్య ఏమంటే చెప్పండి. కాబట్టి ఈనాడు రాజకీయ పార్టీలు భారతీయ తత్వాన్ని, వాళ్ళు చింతనను పక్కన పెట్టేసి స్వార్థ ప్రయోజనాల కోసమే మతాన్ని ఈరోజు తన ఒక ఆశ్రమంగా తీసుకొని, ఆ యొక్క మనిషి యొక్క చిన్న బలహీనతను తీసుకొని ఈరోజు పక్క మతాన్ని రెచ్చగొచ్చుకుంటూ ఈరోజు ఓట్లు దండుకొని దేశానికి ఏలాలని చెప్పేసి కుహనా మేధావులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎవరు చెప్పినారు? భారతీయ తత్వశాస్త్రం ఏమైనా వీళ్ళు చెప్పినారా? ఎప్పటి నుంచి ఉంది ఇది? మనకు చాలా వేల సంవత్సరాలు ఉంది. సింధు నాగరికత నుంచి మనకుంది. అనేక ఆచార సంప్రదాయాలు మనకు కనబడిస్తూనే ఉన్నాయి. ఏం లేదా? ఎంతో గొప్ప తాత్విక చింతన మనకు లేదా? అంతేటికి ప్రతి దక్షిణ భారతదేశంలో ఎక్కడ అడుగడుగున మనకు అతి ప్రాచీన మానవుడు, ఆది మానవుల యొక్క అవశేషాలు ఎన్నో కనపడిస్తూ ఉన్నాయి. ఎన్నో రాతి చిత్రాలు మనకు కనపడిస్తాయి. కేతవరం మన దగ్గర లేదా? అట్లే పాలవాయిలేని బూడిద కుప్పలు లేవా? అశోకుని శిలాశాసనాలు కనపడవా? అంటే అనేక స్తూపాలు కనపడవా? అనేక రాక్షసుగులు కనపడవా? ఎంతో వైవిధ్యంతో కూడినటువంటి, ఎంతో అతి ప్రాచీనమైనటువంటి సంస్కృతిని ఈరోజు కొంతమంది తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడము భారతీయ తత్వశాస్త్రానికి విరుద్ధము, భారతీయ సంస్కృతికి విరుద్ధం అని చెప్పేసి నేను చెప్పగలుగుతున్నాను. కాబట్టి మన భారతీయులందరూ గమనించాల్సిందంటే మనం ఐక్యంగా ఉండాల్సిందే, అన్ని మతాల పట్ల గౌరవ భావం చూడాల్సిందే. ఏ మతాన్ని కానీ, ఏ కులాన్ని కానీ మనం కించపరచిన అవసరం లేదు. కానీ రాజకీయాలు ఏం చేస్తున్నాయి ఈరోజు? అయా సహజ సంపదను మానవ సంపదను మెరుగుపరుచుకున్నప్పుడే రెండింటిని సమ్మేళనం చేసుకున్నప్పుడే అభివృద్ధి వస్తుందని చెప్పేసి ఎంతో మంది చెప్తూ ఉన్నారు. కానీ ఈరోజు వేలాది టీఎంసీల నీళ్లను సముద్ర పాలు చేస్తున్నారు. ఎందుకు? వీటిని నిలబెట్టుకునే స్తోమత లేదా? వీరు నిలబెట్టుకునే స్థలాలు లేవా? నీటి అవసరము లేదా? ఉన్నాయి కదా. రైతు నీళ్ళు లేక ఆత్మహత్యలు చేసుకొని వస్తున్నాడు. నీళ్లు లేక పరిశ్రమలు రావడం లేదు. ఖనిజాలు వెలికి శుద్ధి చేసి ఎంతోమంది పరిశ్రమలు స్థాపిస్తే లక్ష కోట్లాది మంది యువతకు ఉపాధి అవకాశం దొరికే ఉన్నాయి. వీటిని పక్కన పెట్టేసినారు. రాజకీయం అంటే వ్యాపారంగా భావించారు. భారత రాజ్యాంగం ఏమైనా చెప్పిందా? మన భారతదేశాన్ని స్వాతంత్రం చెప్పిన మన వాళ్ళు ఏమైనా చెప్పినారా? కాబట్టి ఈనాడు రాజకీయ పార్టీలు దయచేసి ఏ ఉద్దేశంతో అయితే మీరు రాజకీయ పార్టీలు పెట్టుకున్నారో ఆ ఉద్దేశాలను పక్కన పెట్టేసినారు. రాబోయే రోజుల్లో ప్రజలు మిమ్మల్ని వెంటాడతారని నేను మనవి చేస్తున్నాను. మీ ధోరణి మీరు మార్చిపోతే ప్రజల దగ్గర చాలా వ్యతిరేకత మీ మీద వస్తుంది. డబ్బులు ఇచ్చో, లేకపోతే బిర్యానీ ఇచ్చో, బ్రాందీలు ఇచ్చో, పిల్లలకు క్రికెట్ కిట్లు ఇచ్చో ఓట్లు సంపాదించుకోవాలని చూస్తే అది క్షమించిన నేరం అవుతుంది. 100 కోట్లు, 100 కోట్లు, 300 కోట్లు, 400 కోట్లు అనే ఖర్చు పెడితే మీరు ఎట్లా సంపాదించుకుంటారు? దానికోసం ఎన్ని రకాల వ్యూహం చేస్తారు? జనానికంతా అర్థమైంది. కాబట్టి ప్రజలు చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. ఈ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని మనం పరిరక్షించుకోవాలంటే ప్రతి ఓటరు కూడా చైతన్యం కావాల్సింది. ఇంతకుముందు ఏం చెప్పేవాళ్ళు? ఎవడిచ్చిన వాని తెప్పించుకో, వీని తెప్పించుకో డబ్బులు అని చెప్పేవాళ్ళు కొంతమంది. ఈరోజు అది చెప్పడం లేదు. అలాంటి వాళ్ళు కూడా దయచేసి ఎవరితో కూడా ₹1 ఇప్పించుకోదండి. 500తో, 1000, 1500తో ఏం కాదు. ప్రతి ఒక్కరు చైతన్యమై మీ ఓటును, మీ సమస్యలు ఎవరైతే పరిష్కరిస్తారో అని నమ్మకం కలుగుతుందో కులాన్ని, మతాన్ని పక్కన పెట్టేసి అలాంటి అభ్యర్థిని ఎన్నుకున్నప్పుడే మీ ప్రాంతము అభివృద్ధి అవుతుంది, మీ సమస్యల పరిష్కారం అవుతుంది. అప్పుడే ఈ భారతదేశము సంపన్న దేశంగా మారుతుంది, సమస్య లేని దేశంగా మారుతుందని చెప్పేసి ఓటర్లందరికీ మనవి చేసుకుంటూ ఈ చీడబట్టిన ఈ రాజకీయాలని సంస్కరించుకునేందుకు ప్రజలందరూ ఐక్యంగా వల్ల పౌర సమాజం మరింతగా బలోపేతమై ప్రజలు చైతన్యం చేయాల్సిన అవసరము మనందరి మీద ఉందని చెప్పేసి మనం చేసుకుంటున్నాను.
జై భారతదేశం.